సో అలాగే ఈ ప్రోగ్రాంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి హార్ట్లీ వెల్కమ్ అండి. సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. వీడియోలో మీరు ప్రోగ్రాంలో ఉంటే చాలా ఆ, అద్భుతంగా ఉంటుంది. మీ ఫేస్ మీరు కెమెరా ముందు చూసుకొని ప్రోగ్రామ్ వింటూ ఉంటే, అలాగే మీ కెమెరా ఫేస్ని చూసుకొని అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అవునా కదా? మీరు ఆఫ్ చేసుకున్నారనుకోండి, సో బాగోదు కదా. సో కాబట్టి పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ వినండి. ఈ ప్రోగ్రామ్ ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఉంటుంది. ఈ 30 to 40 మినిట్స్ మీరు క్విట్ అవ్వకుండా ఈ గ్రూప్లో నుంచి, ఈ జూమ్లో నుంచి వినగలిగితే మీకు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఏదో ఒక పాయింట్ మీకు నచ్చుతుంది. సో దాని ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫికేషన్ తీసుకొని, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకొని మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మై సెల్ఫ్ నూర్ మొహమ్మద్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఇందాక చెప్పినట్లు మేడము కంపెనీ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనము కంపెనీ ప్రొఫైలు, అలాగే ప్రజెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో వెల్కమ్ టు వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్. సో ఇక్కడ మీకు ఎవరైతే హెల్త్ కావాలనుకుంటున్నారో, వెల్త్ కావాలనుకుంటున్నారో, హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారో, ఈ మూడు మీ లైఫ్లో ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఈ ప్లాట్ఫామ్, సో వేదామృత్ ద్వారా మీరు 100% దీన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మా కంపెనీ ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. అది మేము రెడీమేడ్గా ఇవ్వడానికి మా కంపెనీ ద్వారా, ప్రొడక్ట్స్ ద్వారా, ఆపర్చునిటీ ద్వారా 10 మందికి రికమెండ్ చేసి షేర్ చేయడం వల్ల మీకు అన్ని విషయాలు జరుగుతాయండి మీ లైఫ్లో. అలాగే మా కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. జాబ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఆపర్చునిటీ. 18 years దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ బిజినెస్ని టేకప్ చేసి మీ డ్రీమ్స్ని, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోవడానికి ఈ బిజినెస్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఇట్ ఈస్ ఎ లీగల్ బిజినెస్ అనమాట. 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మీద గెజిట్స్ పాస్ చేసి లీగలైజ్ చేశారనమాట. ఒక చట్టం తీసుకుని వచ్చారు, కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. ఆ చట్టంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని యాడ్ ఆన్ చేశారు. చేసిన తర్వాత ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ దాదాపు 14 డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మన కంపెనీ వేదామృత్ కంపెనీ 14 డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ తీసుకొని, ఎన్ఓసిస్ తీసుకొని, ప్రోడక్ట్ వైజ్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు, లైసెన్స్ తీసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నంబర్ వన్ అడ్వాంటేజ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం స్టార్టప్ కాస్ట్ ఉంటుంది. జస్ట్ మీకు వర్కింగ్ క్యాపిటల్ అంటారు, ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా అన్నారు, వర్కింగ్ క్యాపిటల్ అంటారు. జస్ట్ ఒక 4 ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం వల్ల మీరు ఎంటర్ ఇండియా మొత్తం మీద ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ బిజినెస్ గురించి మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా, సో మీకు కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుంది. అలాగే మీరు పర్సనల్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఈ ఆపర్చునిటీ మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే హైలీ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. మీరు ఎంతైతే సంపాదించుకోవాలనుకుంటున్నారో, వారానికి 5,000, 10,000, 20,000, వీక్లీ 1 lakh, వీక్లీ 2 lakhs, ఎంత సంపాదించుకోవాలన్నా కూడా సో ఇక్కడ పాసిబిలిటీ ఉందన్నమాట. ఆల్రెడీ ఈ బిజినెస్లో ప్రూవెన్ సిస్టమ్ ఉంది. ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళందరూ ఉన్నారు. అలాగే బీ యువర్ ఓన్ బాస్. ఈ బిజినెస్ చేయడం వల్ల మీకు మీరే బాస్. ఇక మీకు ఎవరు ఎవరు బాస్ లేరు. మీరు కష్టపడితే మీకు డబ్బులు వస్తాయి, మీరు రెస్ట్ తీసుకుంటే మీకు డబ్బులు రావు. మీరు దీని గురించి షేర్ చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల ప్రోడక్ట్స్ కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు, మీకు ఇన్కమ్స్ వస్తాయి. సో అలాగా మీకు తెలిసిన విషయాన్ని, మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్ని పంచడం వల్ల, పంచుకుంటూ పోతూ ఉండడం వల్ల మీకు ఇన్కమ్ అనేది బాగా పెరుగుతుంది ఈ ఇండస్ట్రీలో. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ అండి. మీరు ఆల్రెడీ ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే కానీ మీరు చేసుకుంటూ దీన్ని మీరు పార్ట్ టైంగా కానీ, ఫుల్ టైంగా కానీ, లైఫ్ టైం కానీ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ సెల్లింగ్ అంటే ట్రెడిషనల్ బిజినెస్ ఆపర్చునిటీకి అలాగే డైరెక్ట్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటి? చాలామంది మీరు ఆల్రెడీ ఏదో ఒక బిజినెస్లో చేసి ఉంటారు. ట్రెడిషనల్ బిజినెస్లో కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కావచ్చు. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్లో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత కస్టమర్ వరకు రీచ్ అవ్వాలంటే చాలామంది మీడియేటర్స్ ఉంటారు. లైక్ సి అండ్ ఎఫ్ ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటరు, రీజనల్ డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టు, హోల్సేలరు, రీటైలరు, వీళ్ళందరూ చాలామంది ఏజెంట్స్ ఉంటారు. ఈ ప్రోడక్ట్ అంతా మళ్ళీ మార్కెట్లోకి రావాలంటే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాలి. ఇదంతా చేయడానికి ఒక కంపెనీకి అయ్యే ఖర్చు దాదాపు ట్రెడిషనల్ బిజినెస్లో 60% అవుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మేమేం చేస్తున్నాం అంటే ఈ ఛానల్ మొత్తం తీసేసి, ఈ లింక్ అంతా, ఈ చైన్ మొత్తం తీసేసి
చైన్ లేకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దగ్గర ప్రోడక్ట్ వస్తుంది. అక్కడ నుంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్ దగ్గరికి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యేలాగా చూస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేయాలంటే మనమే చేయాలి. ఈ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరంటే మనమే. ఈ ప్రోడక్ట్కి సి అండ్ ఆఫ్ ఏజెంట్ ఎవరంటే మనమే. ఈ ప్రోడక్ట్కి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే మనమే. ఈ ప్రోడక్ట్కి రీజనల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే మనమే. స్టాకిస్ట్ ఎవరంటే మనమే. హోల్సేలర్ ఎవరంటే మనమే. రీటైలర్ ఎవరంటే కూడా మనమే. సో ఇవన్నీ మనము చేయగలిగితే మనకు సెల్ఫ్గా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి 10 మందికి రికమెండ్ చేయడం వల్ల మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ 60% మనకి డైరెక్ట్గా కంపెనీ ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి సపోర్ట్ ఉంటుంది. జాబ్ లేని వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంటుంది. లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. అలాగే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చేస్తుంటారు, వింటూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసాము, ఇది చైన్ బిజినెసే కదా, మీ కింద చైన్ చేయాలా, వాళ్ళిద్దరిని జాయిన్ చేయించాలా, వాళ్ళిద్దరిని ఇది జాయిన్ చేసే బిజినెస్ కాదు సార్. ప్రోడక్ట్ని సేల్ చేసే బిజినెస్. మీరు మార్కెట్లో ఒక వ్యాపారం మొదలు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ పెట్టారనుకోండి, రెస్టారెంట్లో బిర్యానీలు అమ్మితే మీకు డబ్బులు వస్తాయి. అవునా కదా సార్? రెస్టారెంట్లో వచ్చి కూర్చొని పోతుంటే జనాలు రారు కదా. వచ్చిన వాళ్ళు ఆర్డర్ చేస్తేనే కదా మనకి ప్రాఫిట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే సార్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఐడి తీసుకుంటే డబ్బులు రావు. ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత 10 మందికి షేర్ చేయడం వల్ల, ప్రోడక్ట్ రికమెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకునేలాగా చేయగలిగితే అప్పుడు మనకు కూడా ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. సేల్స్ అండ్ పర్చేస్ బిజినెస్ ఆపర్చునిటీ. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారంటే, ఒక రియల్ బిజినెస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఇక్కడ రియల్ ప్రొడక్ట్స్ అమ్మాలి, జినైన్ ప్రొడక్ట్స్ ఉండాలి, వాల్యూ ఫార్ మనీ ఉండాలి. అలాగే ఇన్కమ్ కూడా ఎలా ఇవ్వాలంటే ఓన్లీ ప్రోడక్ట్ టర్న్ ఓవర్ మీద ఇన్కమ్స్ ఇవ్వాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ ప్రోడక్ట్స్కి 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ పాలసీ ఉంటుంది. అలాగే ఈ బిజినెస్ని గ్రో అవ్వడానికి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ బిజినెస్ని అలాగే మన వర్క్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి మన వెనకాల ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటారు. సో ఈ పాలసీ అనేది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ని కాపాడుకోవడం జరుగుతుంటుంది. ఇంతకు ముందు రూల్స్ వేరు, ఇంతకు ముందు పరిస్థితులు వేరు. ఇప్పుడు 2021 నుంచి డైరెక్ట్ సెల్లింగ్కి మంచి రోజులు రావడం జరిగింది. అందులో విఆర్ వేదామృత్ ద్వారా ఇంకా మంచి రోజులు వచ్చే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకుని వచ్చి మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా పనిచేస్తున్నాం. ఇది ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. అలాగే మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి, డైరెక్ట్ సెల్లింగ్ పేర్లు చెప్పుకొని మనీ సర్క్యులేషన్ చేస్తుంటారు, చైన్ బిజినెస్ చేస్తుంటారు. ఓన్లీ డబ్బులు పెట్టడం వల్ల డబ్బుని రొటేట్ చేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అవన్నీ ఇల్లీగల్ అనమాట. వితౌట్ జినైన్ ప్రొడక్ట్స్, వితౌట్ యూనిక్ ప్రొడక్ట్స్ లేకుండా అక్కడ మీకు డబ్బులు ఇస్తున్నారు అంటే దట్ ఈస్ కాల్ ఇల్లీగల్. ఓన్లీ రిక్రూట్ మీదే డబ్బులు ఇస్తుంటారు. సో అలాంటి కంపెనీస్ని బ్యాన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఆల్రెడీ 1978లోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పాంజీ స్కీమ్ చట్టం అనేది తీసుకుని రావడం జరిగింది. అలాగే ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండదు. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో 100% లీగల్ ఉంటుంది. మనీ సర్క్యులేషన్లో లీగల్లీ రిస్క్ అనేది చాలా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే, మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనము మన టైంని, మన సమయాన్ని, మన వాల్యూస్ని, మన రెస్పెక్ట్ని మనం ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి పని చేస్తున్నాం కాబట్టి మనం చేసిన పని మీద మనకి రెస్పెక్ట్ పెరగాలి. 10 మంది మనల్ని క్వశ్చన్ వేయకూడదు. క్వశ్చన్ వేసినా కానీ మనం సమాధానం చెప్పేలాగా ఉండాలి. అందుకోసమే మనము రైట్ కంపెనీలో ఉండాలి, రైట్ కంపెనీని చూస్ చేసుకోవాలి, లీగల్లీ పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో అలాగా మన కంపెనీ కూడా పర్ఫెక్ట్గా లీగల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మన బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఎక్స్ట్రా ఇన్కమ్ అందరికీ కావాలి. ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అంటే, బెటర్ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి, ఇప్పుడున్న హౌస్ కంటే బెటర్ హౌస్లో షిఫ్ట్ అవ్వడానికి, ఇప్పుడున్న కార్ కంటే బెటర్ కార్ని మనం డ్రైవ్ చేయడానికి, మన పిల్లలు ఇప్పుడు ఉన్న స్కూల్ కంటే బెటర్ స్కూల్లో చదవడానికి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనం అందరం ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నాం. ప్రపంచ జనాభాలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ ఒక బిజినెస్ చేయరు, మల్టిపుల్ బిజినెస్ చేస్తుంటారు. మీరు ఎగ్జాంపుల్ ఎవరినన్నా తీసుకోండి, సెలబ్రిటీస్ తీసుకోండి, క్రికెటర్స్ని తీసుకోండి, బిజినెస్ మ్యాన్స్ని తీసుకోండి. మహేష్ బాబు ఉన్నాడు, ఆయన ఓన్లీ యాక్టింగ్ మాత్రమే కాదు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తాడు. ప్లస్ అదర్ బిజినెస్ కూడా ఉన్నాయి ఆయనకి. అమితాబ్ బచ్చన్కి కేవలం అడ్వర్టైజ్మెంట్, యాక్టింగ్ మాత్రమే కాదు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తాడు. చిరంజీవి కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తాడు. ప్లస్ చాలా బిజినెస్ కూడా ఉన్నాయి ఆయనకి. అలాగే పెద్ద బిజినెస్ మ్యాన్ తీసుకోండి, రతన్ టాటా గారికి, ఆయనకు కేవలము
ఏమంటే ఒక బిజినెస్ లేదు, మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. ముఖేష్ అంబానీకి ఒక బిజినెస్ లేదు, మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. రామోజీరావు గారికి ఒక బిజినెస్ లేదు, మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ మ్యాన్ అన్నా తీసుకొని, సో అలాగే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని కేవలం క్రికెట్ మాత్రమే కాదు, వాళ్ళు కూడా అదర్ బిజినెస్లు చేస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తుంటారు. సో మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు చూసిన బూస్ట్కి ఎవరు ప్రమోట్ చేస్తారు? సచిన్ టెండూల్కర్ ప్రమోట్ చేస్తుంటారు, మహేంద్ర సింగ్ ధోని ప్రమోట్ చేస్తుంటాడు, సంతూర్ని మహేష్ బాబు ప్రమోట్ చేస్తుంటాడు, ఐశ్వర్య లక్ష్మీ ప్రమోట్ చేస్తుంటుంది, విజయ్ దేవరకొండ వచ్చేసి థమ్స్అప్ని ప్రమోట్ చేస్తుంటారు, షారూఖ్ ఖాన్ థమ్స్అప్ని ప్రమోట్ చేస్తుంటారు. ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక ప్రోడక్ట్ని ముందలు పెట్టి ఇది వాడండి వాడండి అని చెప్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఒక మన బాడీకి ఉపయోగపడిన ప్రోడక్ట్స్ వచ్చి ప్రమోట్ చేస్తున్నప్పుడు మనమందరము మన ప్రోడక్ట్ని, మన వేదామృత్ ప్రోడక్ట్ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు సార్? మన ఖాళీ సమయాన్ని మనం ఎందుకు ఇన్కమ్ సోర్స్ లాగా మార్చుకోకూడదు సార్, చెప్పండి. సో అందుకోసమే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే మా కంపెనీ మీకు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తారు. మీరు ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ నుంచి బిజినెస్ ఓనర్ ఇన్వెస్ట్ కేటగిరీలోకి మీకు షిఫ్ట్ అవ్వడానికి ఈ కంపెనీ ఆపర్చునిటీ మీకు సపోర్ట్ అవుతుంది. సో అసలు వ్యాపారం అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటంటే ఒక సమస్యని పరిష్కరించే సిస్టమ్ని ఏమంటారంటే బిజినెస్ అంటారు. సో మార్కెట్లో ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది ఆల్రెడీ. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. మన దగ్గర ద బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్ని 10 మందికి రీచ్ అయ్యేలాగా చెప్పగలిగితే, ఇందులో రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి మనం మనం పర్సనల్గా చెప్పొచ్చు, రెండు మన ద్వారా మన టీంని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా చెప్పించవచ్చు. ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఇదే చెప్తున్నాను, నాలెడ్జ్ షేరింగ్ బిజినెస్, ఆపర్చునిటీ షేరింగ్ బిజినెస్, కాన్సెప్ట్ షేరింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అంటారు దీన్ని. సో వన్స్ అగైన్ మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ టు వేదామృత్ కంపెనీ. సో అయితే మా కంపెనీ ఏం చేస్తుందంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేసిన పర్సన్ మన కంపెనీ ఫౌండర్ మిస్టర్ ఉపేంద్ర గారు, నందు ఉపేంద్ర గారు. సో ఆల్రెడీ సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో. సో చాలామంది ఆల్రెడీ సార్ వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిందే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, ఎంత కంటెంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, ఎంత న్యూట్రిషన్ తీసుకోవాలి, ప్రోటీన్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ 2025లో వేదామృత్ కంపెనీ స్టార్ట్ చేశారు. 2025 అంటే ఎప్పుడు సార్? లాస్ట్ 6 మంత్స్ బ్యాక్. 6 మంత్స్ బ్యాక్ కంపెనీ స్టార్ట్ చేసి థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి ఈ ఆపర్చునిటీ రీచ్ అయ్యేలాగా ఇండియా మొత్తం మీద సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి సార్కి. సారీ. అలాగే ఇది మన ఆఫీస్ అనమాట, హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది. ఇది కంప్లీట్లీ 3 floors బిల్డింగ్ అనమాట. మీరు చాలా మంది విజిట్ కూడా చేయొచ్చు మన ఆఫీసు. జస్ట్ మినిట్. సారీ అండి. సో ఇది మన ఆఫీస్ అనమాట, హెడ్ ఆఫీసు బెంగళూరులో ఉంటుంది, హెబ్బాల్లో ఉంటుంది అనమాట. అలాగే మా కంపెనీ ఒక వండర్ఫుల్ హెల్తీ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి, డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తున్నారంటే ప్రపంచ జనాభాలో చాలామంది డిప్రెషన్తో 56% పీపుల్ సఫర్ అవుతున్నారంట. స్ట్రెస్ ప్రాబ్లంతో 76% పీపుల్ సఫర్ అవుతున్నారు. స్కిన్ ప్రాబ్లంతో 43% పీపుల్ సఫర్ అవుతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్తో 59% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఒబిసిటీతో 79% పీపుల్స్ సఫర్ అవుతున్నారు అని చెప్పి సర్వేలు చెప్తున్నారు. ఇది స్టిల్ కౌంటింగ్. ఈ పర్సంటేజ్ ఫ్యూచర్లో పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యారంటీ ఇస్తారా ఇందులో మీరు ఉండరని గ్యారంటీ ఇస్తారా ఫ్యూచర్లో? ఇవ్వలేం సార్. సో కాబట్టి మన లైఫ్ అనేది మన కంట్రోల్లో లేదు. మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మనము చాలా బిజీ లైఫ్కి అలవాటు పడిపోయాము. సో అందుకోసమే ఈరోజు మనం ఫేస్ చేస్తున్న హెల్త్ ఛాలెంజెస్కి, జబ్బులన్నిటికీ ప్రివెంట్ చేసుకోవడానికి, క్యూర్ చేసుకోవడానికి న్యాచురల్గా ఒకే ఒక పద్ధతి మాత్రమే ఉంది. అదే ఆయుర్వేద ప్లస్ న్యూట్రిషన్ కాంబినేషన్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్. ఆయుర్వేద ప్లస్ న్యూట్రిషన్ ఈ రెండు కాంబినేషన్లో తయారు చేసిన ప్రోడక్ట్సే మన కంపెనీ ప్రోడక్ట్స్. మన కంపెనీలో ప్రజెంట్ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి వేదాస్ ప్రోపల్స్, ఇది 2 కాంబినేషన్లో ఉంటుంది. అలాగే వేదాస్ స్టెమ్ సెల్. ఈ వేదాస్ ప్రోపల్స్లో 2 కాంబినేషన్లో ఉన్న సన్ రైజ్ సన్సెట్ అనేది చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ సన్ రైజ్ అనేది మార్నింగ్ ఎంటీ స్టమక్తో వాడాలి.
జస్ట్ లైక్ ఏ గుడ్ మార్నింగ్ ప్రోడక్ట్ అనమాట. సన్సెట్ వచ్చేసి నైట్ టైం. సో బిఫోర్ బెడ్ అనమాట. డిన్నర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బెడ్ ఈ సన్సెట్ని తీసుకోవాలన్నమాట. ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మనము స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ పోదాం. సో వేదాస్ ప్రోపల్స్లో ఫస్ట్ సన్ రైజ్ అనేది ఎలా తయారు చేస్తారంటే ఆయుర్వేద ప్లస్ మోడర్న్ సైన్స్ ఈ రెండు కాంబినేషన్లో 51 టైప్స్ ఆఫ్ సూపర్ ఫ్రూట్స్, సూపర్ ఇంగ్రీడియంట్స్, సూపర్ హెర్బ్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ యాడ్ చేసి దాదాపు 20 ml జ్యూస్లో 40,000 వరాక్ వాల్యూ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట ఈ ప్రోడక్ట్ని. ఈ జ్యూస్ని మార్నింగ్ 20 ml కన్జ్యూమ్ చేయడం వల్ల దాదాపు 40,000 వరాక్ వాల్యూ మన బాడీకి వస్తుంది. ఈ వరాక్ అంటే ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ అంటారు. అంటే ఇది ఆక్సిజన్ లెవెల్స్ని మెజర్ చేసే కెపాసిటీ అన్నమాట. సో దీన్ని ప్రతి ఒక్కరూ మినిమం యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మినిమం 9,000 నుంచి అబో ఎంతనా తీసుకోవాలి. బట్ మనం ఏం చేస్తున్నామంటే 3 to 4 times ఎక్కువగానే చేస్తున్నాం. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి హార్మ్ఫుల్ వైరసెస్, బ్యాక్టీరియా బాడీలో చాలా ఉంది. వాటన్నిటిని బయటకు తీయాలంటే, అలాంటి హార్మ్ఫుల్ వైరస్ చనిపోవాలంటే, మన బాడీ తట్టుకోవాలి అంటే, బయట మార్కెట్లో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి తట్టుకోవాలి అంటే, మన బాడీకి 51 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, బెర్రీస్, హెర్బ్స్తో పాటు సో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి వండర్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ తాగడం వల్ల డైలీ ఫస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే డైలీ మనం పని చేయడానికి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. అలాగే న్యాచురల్ ఇమ్యూనిటీని అనేది పెంచడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే డే టైం మెంటల్ అలర్ట్నెస్ బాగా పెరుగుతుంది. అంటే మనం చేసే పని మీద మనకి కాన్సన్ట్రేషన్ పెంచుతుంది ఈ ప్రోడక్ట్. అలాగే సెల్యులార్ ఎనర్జీ యాక్టివేషన్. అంటే ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్ లైఫ్ లీడ్ చేయాలంటే సెల్స్ అన్ని చాలా యాక్టివ్గా ఉండాలి, కణాలు చాలా ఆరోగ్యంగా ఉండాలి. సో పుట్టిన ప్రతి ఒక్క కణము లాంగ్ టర్మ్ హెల్తీగా ఉండాలంటే సో విటమిన్స్ ఎక్కువగా ఇవ్వాలి, కోక్యూటిన్ ఎక్కువగా ఇవ్వాలి, యాజ్ పర్ స్టడీస్ ప్రకారం న్యూట్రిషన్స్ ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడే మనము సెల్స్ యాక్టివ్నెస్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఎప్పుడైతే సెల్స్ యాక్టివ్గా ఉంటాయో, లాంగ్ టర్మ్ హెల్తీగా ఉంటాయో, మనం కూడా లాంగ్ టర్మ్ హెల్తీగా ఉంటాం. అలాగే స్కిన్ చాలా రేడియంట్గా ఉంటుంది, యవ్వనంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. ప్లస్ త్వరగా ముసలితనం అనేది రాదు, ఓల్డ్ త్వరగా అవ్వం. ప్రజెంట్ ఏం సార్ సిచ్యువేషన్, 20 yearsకే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, 30 yearsకే ఇంకా ముసలోళ్ళు అయిపోతున్నారు. అవునా కదా? సో దానికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్స్. అలాగే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మజిల్ పవర్ని రీకవర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 1% మజిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ 1% తగ్గిపోతూ ఉంటుంది మజిల్. ఎప్పుడైతే మజిల్ తగ్గిపోతుందో మన బాడీలో జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, స్కిన్ డౌన్ అయిపోవడము, యాక్టివ్నెస్ లేకపోవడం, ఎనర్జీ కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మజిల్ని రీకవర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే కంటి చూపు బాగా పెరుగుతుంది, మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది, హెయిర్స్ అండ్ నెయిల్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి, అలాగే షుగర్కి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి, ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇది సన్ రైజ్ అంటారు. ఇది మార్నింగ్ టైము ఎంప్టీ స్టమక్తో వాడాలి. ఎవరైనా వాడచ్చు. 2 years అన్నవో ఎవరైనా ఈ ప్రోడక్ట్ని కన్సూమ్ చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. కన్సూమ్ చేసిన విత్ ఇన్ 1 monthలోనే మంచి రిజల్ట్స్ చూసుకోవచ్చు. అలాగే అదే బాక్స్లో ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది, సన్సెట్ అనమాట. ఇందులో 33 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే మన డైజెషన్ సిస్టమ్ని చాలా స్మూత్ చేసేస్తుంది. అలాగే మనం తిన్న ఫుడ్ బాగా అరగడానికి కావాల్సిన పెద్ద పేగు ఉంటుంది కదా, ఆ అరగడానికి కావాల్సిన సపోర్ట్ని ఈ ప్రోడక్ట్ చేయగలుగుతుంది. అలాగే డైలీ డీటాక్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే అసిడిటీ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో మనకు తెలియకుండానే మన బాడీ చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. దానికి తగ్గట్టుగా రెస్ట్ఫుల్ స్లీప్ని ఎంకరేజ్ చేయడానికి మన ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి నిద్ర సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాగే మన ప్రోడక్ట్ లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి, లివర్ని డీటాక్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. దీంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, ప్రీ డయాబెటిక్స్ అనేటివి, ప్రీ బయోటిక్స్ అనేటివి ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల హెల్దీ డైజెషన్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, బ్లోటింగ్ని తగ్గించడానికి ప్రోడక్ట్ బాగా సపోర్ట్ అవుతుంది, న్యాచురల్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది,
క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మలం కూడా బాడీలో బయట రావడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ అండ్ మెమొరీ హెల్తీగా ఉండడానికి చాలా సూపర్గా పనిచేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏ సన్ సెట్ అనమాట. ఈ రెండు కాంబినేషన్లో ఒక బాక్స్ వస్తుంది. ఇది మీకు కంప్లీట్గా మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అనమాట. ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అనొచ్చు, న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా అనొచ్చు. సో దీంతో పాటు ఒక సప్లిమెంట్ ఇంకొకటి యాడ్ చేశాను. దాన్ని ఏమంటారంటే సో వేదాస్ స్టెమ్ సెల్ అంటారు. ఇందులో వచ్చేసి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశారు, దట్ ఈస్ కాల్ బ్లాక్ జింజర్. బ్లాక్ జింజర్ అనేది చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఒబిసిటీగా పనిచేస్తుంది, కార్డియాలజిస్ట్కి బాగా పనిచేస్తుంది, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి సపోర్ట్ చేస్తుంది. ఇలాగా దీంట్లో యాంటీ ప్రాపర్టీస్ ఉంటాయి, న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి బ్లాక్ జింజర్లో. దీంతో పాటు ఇంకో 20 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 12, సో అలా కొర్కమిన్, ఇలాంటి చాలా చాలా హెర్బ్స్ యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తయారు చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్ ఫామ్లో అనమాట. సో ఈ పౌడర్ని జస్ట్ ఒక 2 grams ఉంటుంది ఒక సాచెట్స్, ఒక బాక్స్లో 30 సాచెట్స్ వస్తాయన్నమాట. దీన్ని జస్ట్ కట్ చేసేసి మనం ఎనీ 3 ఫుడ్స్లో అనమాట, అంటే బిఫోర్ ఫుడ్ మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, నైట్ కావచ్చు, ఎనీ 3 meals బిఫోరు, సో నాలుగు కింద డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల, పౌడర్ వేసేసుకోవడం వల్ల అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. లాలాజలాల ద్వారా డైరెక్ట్గా మన సెల్స్లో యాక్టివ్ అయిపోతాయి అనమాట, మర్జ్ అయిపోతుంది. సో ఈ బ్లాక్ జింజర్ అనేది కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, విటాలిటీకి బాగా సూపర్గా పనిచేస్తుంది. స్పోర్ట్స్ పీపుల్స్ కూడా చాలామంది కన్సూమ్ చేస్తూ ఉంటారు. బట్ బ్లాక్ జింజర్ అనేది మనకి నార్త్ ఈస్ట్లో తక్కువ ప్లేసెస్లో దొరుకుతాయి. ఎక్కువగా నార్త్ కొరియాలో ఇలాంటివి ఎక్కువ దొరకడం జరుగుతుంది ఈ ఇంగ్రీడియంట్. సో అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మన R&Dని యూజ్ చేసుకొని దాదాపు 29 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక వండర్ఫుల్ పౌడర్ ఫామ్లో స్టెమ్ సెల్ తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద స్టెమ్ సెల్స్ ఒక 4-5, మ్యాక్సిమం అంటే ఒక 10-20 ఇంగ్రీడియంట్స్తోనే ఉంటాయి. బట్ మనము దాదాపు 29 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన సూపర్ఫుల్ ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ స్టెమ్ సెల్ మన కంపెనీది అనమాట. సో దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న సమస్యకి చెక్ పెట్టచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి క్యూర్ కాని ప్రాబ్లమ్స్ని కూడా స్టెమ్ సెల్ ద్వారా మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటుంది, రీజనరేట్ అవుతుంటాయి. చనిపోయిన ఆ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో దానివల్ల లైఫ్ లైన్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అలాగే హెల్దీ లిపిడ్ ప్రొఫైల్ని న్యాచురల్గా ఉంచుతుంది అనమాట. సో అలాగే వచ్చేసి బ్రెయిన్ హెల్దీగా ఉండడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎనర్జీని చాలా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి మార్నింగ్ నిద్ర లేసినప్పుడు ఉన్న ఎనర్జీ ఈవినింగ్ కల్లా ఉండదు చాలామందికి. సో ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే వచ్చేసి ప్యాంక్రియాసిస్, సో క్రోమగంది అంటారు. సో చాలామంది క్రోమగంది సరిగా లేకపోవడం వల్లే, క్రోమగంది అనేది ప్రాపర్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్లే డయాబెటీస్ అనేది వస్తుంది. సో మన ఇండియాలో దాదాపు హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డయాబెటీస్ అనేది దేనివల్ల వస్తుందంటే ప్యాంక్రియాసిస్ సరిగా పని చేయకపోవడం వల్ల వస్తుంది, డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది. మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే డ్యామేజ్ అయిన ప్యాంక్రియాసిస్ని, క్రోమగందిని రిపేర్ చేయడానికి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాపర్గా క్రియేట్ చేయడానికి మన ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ప్యాంక్రియాసిస్ హెల్దీ అయిపోతే చాలు సార్, డయాబెటీస్ అనేది న్యాచురల్గా తగ్గిపోతుంది. సో డయాబెటీస్ అనేది ఒక జబ్బు కాదు, మల్టిపుల్ జబ్బులు అనమాట. ఒక కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్ అంటారు ఒక డయాబెటీస్. హార్ట్ అటాక్ అనేది కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్. క్యాన్సర్ అనేది కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్, నాట్ వన్ డిసీజ్ కాదు అది. అలాగే జాయింట్ పెయిన్స్ని రిలీఫ్ చేయడానికి ప్రోడక్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎయిర్ హెల్తీ, అంటే శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, సో గుండెకి సంబంధించిన విషయాలు కావచ్చు, వాటన్నిటికీ న్యాచురల్గా మన ప్రోడక్ట్ పనిచేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫ్లో అవ్వడానికి, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ని న్యాచురల్గా కిల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎనర్జీని, స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రోడక్ట్ బాగా సపోర్ట్ అవుతుంది.
అలాగే సెక్సువల్ సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, ఎనర్జీకి సంబంధించిన సమస్యలు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, విటాలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటన్నిటి కూడా ది బెస్ట్ ప్రోడక్ట్ లాగా పనిచేస్తుంది. అలాగే వచ్చేసి మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోడక్ట్, ప్లస్ ఫ్యాట్ని తగ్గించడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసేసి గుడ్ ఫ్యాట్ని ఇంక్రీజ్ చేయడానికి, గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే యాంటీ ఒబిసిటీ, కొంతమంది కొద్దిగా తిన్నా చాలు ఒబిసిటీ అయిపోతుంటారు, ఓవర్ వెయిట్ అయిపోతుంటారు, లావ్ అయిపోతూ ఉంటారు. ఇక లేడీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత, ఆఫ్టర్ సిజరీన్ తర్వాత వాళ్ళు అనుకోకుండా సడన్గా వెయిట్ అనేది పెరిగిపోతుంటారు. హార్మోనల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరికీ మన ప్రోడక్ట్ చాలా సూపర్గా పనిచేస్తుంది. అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆస్తమాని రిలీఫ్ చేయడానికి మన ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సార్. జస్ట్ 2 గ్రామ్స్ మన బాడీని ఇలా మార్చేస్తుంది, హెల్త్ కండిషన్స్ మొత్తం. సో ఈ రెండు ప్రోడక్ట్స్, సో ఈ ఇందాక చెప్పిన సన్ రైజ్ సన్సెట్ ప్లస్ స్టెమ్ సెల్, ఈ రెండు కాంబినేషన్ ఆల్రెడీ జబ్బులతో సఫర్ అవుతున్న వాళ్ళు వాడారనుకోండి, కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు వాడారనుకోండి, ఈ రెండు ప్రోడక్ట్స్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో మన ప్రోడక్ట్స్ వచ్చేసి కంప్లీట్లీ ఫుడ్ సప్లిమెంట్స్, నాట్ మెడిసిన్స్ అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు పెద్దలు, అవునా కదా. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే రాకుండా కాపాడుకోవడం బెస్ట్ కదా. మన ప్రోడక్ట్ జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఊహించుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్, ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకపోయినా. ఇందాక మీకు చెప్పాను, మీకు ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందనుకోండి, ఇంకా దాంట్లో చేయడానికి ఏం లేదు, లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిందే, దెర్ ఇస్ నో సొల్యూషన్. ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిందే, దేర్ ఇస్ నో ఛాన్స్. క్యూర్ ఉండదు ఎక్కడైనా కానీ, మీరు చెక్ చేసుకోండి. కంట్రోల్ ఉంటుంది కానీ క్యూర్ ఉండదు. అవన్నీ అటాక్ కాకముందు బాడీకి, అలాంటి హార్మ్ఫుల్ జబ్బులు మన బాడీకి రాకముందే మనం అలర్ట్ అవ్వాలి. క్యాన్సర్ రాకముందే మనం అలర్ట్ అవ్వాలి, డయాబెటీస్ రాకముందే అలర్ట్ అవ్వాలి, హార్ట్ అటాక్స్ రాకముందే అలర్ట్ అవ్వాలి. లేదు సార్, నాకు ఏ సమస్య లేదు సార్, ఇప్పుడు వాడతాను సార్, నాకు అవసరం లేదు కదా సార్ ఈ ప్రోడక్ట్ అనుకున్నారనుకోండి, ఇందాక చెప్పా కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం కాదు, కాకముందే హెల్మెట్ పెట్టుకోవాలి. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి, ఈ రోజు ఉన్న లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కావాల్సిన వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మెడిసిన్స్ అనేది టెంపరీగా మీకు రిలాక్స్ ఇస్తుంది సార్, బట్ మిమ్మల్ని లైఫ్ టైము కంట్రోల్ చేయాలంటే, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఒక్క ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే మిమ్మల్ని బయటకు తీసుకొని రాగలుగుతుంది. సో కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్స్ మీ లైఫ్ స్టైల్ని మార్చే వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఎలా ఉన్నాయండి ప్రోడక్ట్స్? సార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్? వండర్ఫుల్ సార్. సో కాబట్టి ఈ ప్రోడక్ట్స్ని మార్కెట్లో రెండు రకాలుగా మనము ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ ప్రోడక్ట్స్ని మనం వాడామనుకోండి, మనకి ఆరోగ్యం వస్తుంది. మనకు వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి షేర్ చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల మనకి ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇప్పుడు మహేష్ బాబు వచ్చి సంతూర్ సోప్ గురించి ప్రమోట్ చేస్తున్నాడు సార్. ఆయనకి ఏమి ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు? డబ్బులు ఇస్తున్నారు, అవునా కదా. ఇక్కడ మీరు వచ్చి వేదామృత్ ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేస్తున్నారు, కంపెనీ మీకేమి ఇస్తారు? డబ్బులు ఇస్తారు సార్. ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి మీరు ఒక సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి లీగల్గా ప్రోడక్ట్ని పర్సనల్గా వాడటం వల్ల మీకు వచ్చే రిజల్ట్స్ని 10 మందికి షేర్ చేయడం వల్ల మీరు ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో మీకు లైఫ్ టైం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడం వల్ల 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అర్న్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పార్ట్ టైం చేయాలనుకుంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి కూడా చేసుకోవచ్చు. ఇది ప్రైస్ లిస్ట్ అన్నమాట. మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఒకటే కాస్ట్ ఉంటుంది. ప్రజెంట్ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ప్రోడక్ట్స్ కాస్ట్ ఒకటే కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఒక్కొక్క బాక్స్ ఎంఆర్పి 3333 ఉంటుంది. బట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 2600. అలాగే ఎవ్రీ ప్రోడక్ట్కి కంపెనీ పాయింట్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఒక ప్రోడక్ట్కి 25 పాయింట్స్ ఇస్తారు. పాయింట్ వాల్యూ అంటారు, దీన్ని పీవీ అంటారు. అలాగే కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు ఒక 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, కంపెనీ మీకు ఈ బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, మీరు ఇండియన్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే మీకు నచ్చిన ఈ 4 ప్రోడక్ట్స్లో, ఇంతే మీకు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక 4 క్వాంటిటీ అనమాట, టూ సన్ రైజు, అలాగే
దాని తర్వాత ఏమంటారు స్టెమ్ సెల్ ఇలా పెట్టుకోవచ్చు. ఒకటే ప్రోడక్ట్ 4 క్వాంటిటీ అలా పెట్టుకుంటే కనుక ఈ కంపెనీలో మీరు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు అనమాట. ఒకసారి మీరు లైసెన్స్ తీసుకున్న తర్వాత, ఒకసారి డిస్ట్రిబ్యూటర్ అయిపోయిన తర్వాత ఇండియా మొత్తం మీద ఈ ప్రోడక్ట్స్ని మీరు ఫిజికల్గా అమ్మచ్చు, ఆన్లైన్ ద్వారా అమ్మచ్చు, ఆఫ్లైన్ ద్వారా కూడా అమ్మచ్చు. కంపెనీ ఏం చెప్తున్నారంటే మీరు ఒక 4 ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకోండి, కంపెనీ ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసి ఫ్రీ. ఓకే, టోటల్ 5 ప్రోడక్ట్స్ మీ ఇంటికి పంపిస్తారు. సో 5 ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 10,900. దీని వర్త్ ఎంఆర్పి ఎంత ఉంటుందంటే 16,665 రూపీస్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ని మీరు రికమెండ్ చేయడం వల్ల, 10 మందికి షేర్ చేయడం వల్ల కంపెనీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్నది జాబ్ కాదు, మనం చేస్తున్నది బిజినెస్. బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ ఇన్కమ్స్ ఇస్తున్నారు కంపెనీ. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంఆర్పి 3333. ఒక ప్రోడక్ట్ మనం అమ్మామనుకోండి 733 రూపీస్ మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. అలాగే 4 ప్రోడక్ట్స్ పర్సనల్గా అమ్మామనుకోండి 2,932 రూపీస్ క్యాష్ వస్తుంది. ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు 3333. ఈ రెండు యాడ్ ఆన్ చేసుకుంటే 6,265 రూపీస్ 5 ప్రోడక్ట్స్ రీటైల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తున్నారు. అలాగే ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్మారనుకోండి కంపెనీ, ఇక్కడ టాప్ రీటైలర్ అని చెప్పి క్యాష్ ప్రైస్ ఇస్తున్నారు 25,000 ఫస్ట్ ప్రైస్, సెకండ్ ప్రైస్ 12,500, థర్డ్ ప్రైస్ ఏమో 6,000 ఇస్తున్నారు. అలాగే మీ ఐడి మీద ఆర్డర్ పెట్టుకొని మీకు తెలిసిన కస్టమర్స్కి ఎవ్రీ వీక్ అమ్ముతున్నారనుకోండి, సెకండ్ ఆర్డర్ నుంచి కంపెనీ రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ప్రోడక్ట్కి వన్ 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 ప్రోడక్ట్కి 150 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. 4 ప్రోడక్ట్స్కి 600 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అలాగా 1,000 రివార్డ్ పాయింట్స్ కంప్లీట్ చేస్తారో, ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీకు మళ్ళీ అగైన్ ఒక ప్రోడక్ట్ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తారు. జస్ట్ రీటైల్లోనే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. రీటైల్ ప్రాఫిట్ ఇస్తున్నారు, కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్ ఇస్తున్నారు, టాప్ రీటైలర్ బోనస్ ఇస్తున్నారు. ఫస్ట్ మనకి తెలిసిన ప్రోడక్ట్ని మనం వాడి 10 మందికి చెప్తే 3 రకాల ఆదాయాలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారంటే కస్టమర్ సర్వీస్ అంటారు. ఇందులో ఇంకొక వర్క్ ఉంది, ఇది కూడా చేయొచ్చు. మనం రెండు చేయొచ్చు. ఒకటి కస్టమర్ సర్వీస్ చేయొచ్చు, రెండు టీం వర్క్ కూడా చేయొచ్చు. మీ ఇష్టం అనమాట. మీరు కస్టమర్ సర్వీస్ కూడా చేయొచ్చు, టీం వర్క్ చేయొచ్చు. లేదు సార్ నేను ఒకటే చేసుకుంటాను కూడా, ఒకటే కూడా చేసుకోండి, మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ మీరు టీంని రిక్రూట్ చేసుకుని కూడా ఈ బిజినెస్ని రికమెండ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఏమో విజయవాడలో ఉన్నారు. అక్కడ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన మీ రెఫరెన్స్తో వాళ్ళు అక్కడ బిజినెస్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద సమ్ ప్రాఫిట్, సమ్ కమిషన్ అనేది మీ అకౌంట్కి వచ్చేస్తుంది. దీన్ని కమ్యూనిటీ బోనస్ అంటారు. కంపెనీ ఏం చెప్తుందంటే ఈ కమ్యూనిటీ బోనస్ రావాలంటే 2 కమ్యూనిటీలు బిల్డ్ చేయాలంటున్నారు. కమ్యూనిటీ 1, కమ్యూనిటీ 2 అంటున్నారు. ఈ బోనస్ ఎలా ఇస్తున్నారంటే ఈ రెండు కమ్యూనిటీలో బిజినెస్ మ్యాచ్ అవ్వడం వల్ల, ప్రోడక్ట్స్ మ్యాచ్ అవ్వడం వల్ల ఈ కమ్యూనిటీ బోనస్ ఇస్తారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కమ్యూనిటీ 1లో ఒక 8 ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ చేశారు. కమ్యూనిటీ 2లో ఒక 8 ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ అయ్యారు. పీవీ రూపంలో చూసామనుకోండి 200 పీవీ టర్న్ ఓవర్ అయింది అనుకోండి, మనకి ఎంత ఇస్తారు? 2,400 రూపీస్ ఇస్తారు. ఒకవేళ 100 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి 1,200 రూపీస్ ఇస్తారు. 50 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి 600 ఇస్తారు. ఇక్కడ కంపెనీ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఎంతమంది ఉన్నారనేది కాదు, ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ చేశారనేదే ముఖ్యం. ఇందాక మనం చెప్పాము, మనం చేస్తున్నది ప్యూర్ బిజినెస్. ఓన్లీ ప్రోడక్ట్ టర్న్ ఓవర్ మీదే మాత్రమే మనకి కమిషన్ ఇస్తారు. ఇది పబ్లిక్ని జాయిన్ చేసే బిజినెస్ని కాదు, ప్రోడక్ట్ని టర్న్ ఓవర్ చేసే బిజినెస్. మీరు ఇక్కడ ప్రోడక్ట్ ఎంత టర్న్ ఓవర్ చేస్తే అంత ఇక్కడ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్లో మీరు వచ్చారనుకోండి, ఒక పర్సన్ 10 ప్రోడక్ట్స్ అమ్ముతారు, ఒక ప్రోడక్ట్స్ 20 ప్రోడక్ట్స్ అమ్ముతారు, ఒక పర్సన్ 50 ప్రోడక్ట్స్ అమ్ముతారు. డిపెండ్స్ అపాన్ దేర్ కెపాసిటీని బట్టి ఎంత టర్న్ ఓవర్ చేస్తే వాళ్ళ టీం ద్వారా ఆ టోటల్ టర్న్ ఓవర్ మీద మీ పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ కమిషన్ వస్తుంది, కమ్యూనిటీ బోనస్ అని చెప్పి. మినిమం 1,200 నుంచి మ్యాక్సిమం వారానికి ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 2,50,000 వరకు వారానికి తీసుకోవచ్చు ఒక కమ్యూనిటీ బోనస్. ఈ బిజినెస్ని మీరు మొదలుపెట్టి కంటిన్యూగా 52 వారాలు మీరు మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళ ద్వారా కొంతమంది వస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి తర్వాత కొంతమంది రెఫరెన్సెస్ పెరుగుతూ ఉంటారు. ఇలాగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకున్న కాంటాక్ట్స్ని ఉపయోగించుకొని మనకున్న స్కిల్స్ని బయటకు తీసి 10 మందికి షేర్ చేయడం వల్ల ఈ బిజినెస్ని, ప్రొడక్ట్స్ని మీరు అనుకుంటున్న టార్గెటెడ్ ఇన్కమ్ మినిమం 1,200 నుంచి మ్యాక్సిమం వారానికి 2,50,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. బయట ట్రెడిషనల్ బిజినెస్తో ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే లక్షలు పెట్టాలి, కోట్లు పెట్టాలి, మళ్ళీ గ్యారంటీ కూడా లేదు. బట్ ఇక్కడ సార్ ఎంత పెడుతున్నాము? మీరు 4 ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారు, ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నారు. ఈ 4 ప్రోడక్ట్స్ అమ్మేశారనుకోండి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. బిజినెస్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా. ఎలాంటి స్టాక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇందాక చెప్పినట్లు ఈ బిజినెస్ అనేది మీకున్న నాలెడ్జ్తో, మీకున్న స్కిల్స్తో, మీకున్న కాంటాక్ట్ సర్కిల్తో ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒక కమ్యూనిటీ బిజినెస్ బిల్డ్ చేస్తే చాలు, మీకు ఇంకా మల్టిపుల్ ఇన్కమ్స్ యాడ్ ఆన్ అవుతాయి. ర్యాంక్స్ వస్తాయి, పొజిషన్స్ వస్తాయి, ఒక్కొక్క పొజిషన్స్కి మళ్ళీ సపరేట్గా రివార్డ్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక 4 ప్రొడక్ట్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ కింద ఒక ఇద్దరిని రెఫర్ చేశారు మీరు. ఆ ఇద్దరు కస్టమర్స్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు వాడుకోవడానికైనా సరే, అమ్ముకోవడానికైనా సరే. ఇలాగ ఇద్దరు సేల్స్ మీరు కంప్లీట్ చేస్తే, మీరు లాగిన్ అయిన తర్వాత 1+1 వీక్లో కంపెనీ ఒక వండర్ఫుల్ కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. మీకు 3 స్టార్ 5 స్టార్ హోటల్లో ఇన్వైట్ చేసి మీకు ఈ బిజినెస్ ఇంకా బాగా ఎలా చేయాలనేది మీకు నేర్పిస్తారు. సార్, ₹1,00,000 ఉద్యోగానికి మనం జాయిన్ అయితే ఆ ఉద్యోగంలో మీకు ట్రైనింగ్స్ ఇస్తారా లేదా? ఎలా చేయాలి జాబ్ అనేది ఇస్తారా లేదా సార్? ఇస్తారు. అలాగే ఇక్కడ వారానికి 2.5 lakhs సంపాదించాలంటే మీకు కూడా ట్రైనింగ్ తీసుకోవాలా లేదా? కంపల్సరీగా తీసుకోవాలి. ఇది కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ అయితే కాదు కదా, సెలెక్ట్ చేసుకొని 2.5 lakhs ఇవ్వడానికి. సో ఇది కూడా ప్యూర్ బిజినెస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, 2 సేల్స్ కంప్లీట్ చేస్తే చాలు, మీకు ఒక ఫుల్ డే కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. అలాగే మీరు నేర్చుకున్నారు, మీ కింద వచ్చిన వాళ్ళకు కూడా ఒక 1 డే కార్పొరేట్ ట్రైనింగ్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయగలిగితే. సపోర్ట్ అంటే ఏం లేదు, మీరు ఇద్దరు కలిసి వాళ్ళు తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్పడం అంతే. ఫోన్లో కానీ, ఆన్లైన్ కానీ, ఫిజికల్గా కానీ. మీరు కొన్నారు, అలాగే మీ టీంలో వాళ్ళు కొన్నారు. ఇలాగ మీ టీంలో కొన్నారనుకోండి, 3 మెంబర్స్ ఇలా కొన్నారనుకోండి, టోటల్ 6 సేల్స్ అవుతారు. మీకు ర్యాంక్ వస్తుంది, పిల్లర్ ఆఫ్ వేదామృత అని చెప్పి. దీంతో పాటు మీరు ఒక 2 days ఆర్టీపీ ట్రైనింగ్కి క్వాలిఫై అవుతారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఒక 3 స్టార్ 5 స్టార్ రిసార్ట్స్లో, హోటల్స్లో ఈ ట్రైనింగ్స్ అనేటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. క్రైటీరియా అనమాట, అచీవ్ చేస్తేనే ఇస్తారు. ఓకే. సో అలా